శక్తిపేటకి వెళ్ళే లోపే మా మీద కూడా దాడులు రాళ్ళు విసిరడంతో ఎక్కడికక్కడ చెల్లా చెదులు అయిపోయి మేము హోటల్లోకి చేరుకున్నాం. మరి హోటల్ యజమాని మాకు రక్షణ ఇచ్చి ఆదుకున్నారు. మరి అక్కడికి కర్ఫ్యూ విధించి మరి అక్కడ 12-20 మందిని అక్కడ చంపివేసి రక్తంతో రోడ్డు తడిచిపోయింది. మరి గాజు పెంకులు అన్ని కూడా వేసి మరి బయటికి వెళ్ళడానికి కూడా మార్గం లేదు. మరి ఆ రోజంతా మరి మేము హోటల్లోని బందీగా ఉండిపోయాము. మరుసటి దినం నాడు మరి లోకేష్ బాబుకి హెల్ప్ లైన్ ద్వారా ఒక వాట్సాప్ కాల్ చేస్తే మరి బాబు వెంటనే స్పందించి మీకు ఏ క్షణమైనా మీరు మన తెలుగువారు ఎంతమంది ఉన్నారో అక్కడ అన్నిటికీ వాకప్ చేసి ప్రతిదీ కూడా మీరు తింటున్నారా ఏం చేస్తున్నారని ప్రతిదీ కూడా అడిగి తెలుసుకొని మీకు ఏం కావాలన్నా మీరు భయపడవద్దు అని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చారు. ఇవాళ ఈ రోజు మేము ఇక్కడ అడుగు పెట్టామంటే మరి లోకేష్ బాబు మాకు ఎంత ప్రాణత్యాగం చేశారంటే కాదు, ఈ రోజు మా పిల్లలు కానీ ఇక్కడ మా భర్తలు కానీ చూసే పరిస్థితి ఇవాళ ఉండదు. అందరు కూడాను 184 మందిని ఇవాళ ఇండిగో ఫ్లైట్ ఇచ్చి ఇవాళ వాళ్ళ కుటుంబ సురక్షితంగా పంపించారు. లోకేష్ బాబుకి 100,000 వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఆయన ఇవాళ ప్రతి కుటుంబాన్ని కూడా ఒక తండ్రిగా ఈరోజు నిలబడ్డారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఇవాళ పేరు సంపాదించుకొని తెలుగుదేశం పార్టీకి నడిపించి ఇవాళ ఘనత నారా లోకేష్ బాబుది. మరి స్థానిక మా అతిథి మేడం గారు ముందు రోజు మీకు తెలియపరిచిన విషయాన్ని మరి వెంటనే లోకేష్ బాబుతో